నిర్వహిస్తూ ఉన్నాము. ఒకటేమో ఈ డిఫెక్షన్ సంబంధించి లెజిస్లేటివ్ ట్రిబ్యునల్లో స్పీకర్ ముందు జరుగుతున్నటువంటి ఒక వాదోపవాదాలకు సంబంధించిన అంశము. రెండోదేమో మొన్ననే ఈ మధ్య కాగ్ రిలీజ్ చేసినటువంటి 2 రోజుల కింద 3 రోజుల కింద కాగ్ రిలీజ్ చేసినటువంటి ఒక ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టేట్ గురించి ఇచ్చినటువంటి ఒక అంశం మీద 2 కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసేందుకు ఈ పత్రికా సమావేశం. ఇది మొన్న ఈవినింగ్ అనుకుంటా తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుండి ఈ బులెటిన్ను పంపించినారు. బులెటిన్ నెంబర్ 22 వెడ్నెస్డే 12th November 2025 డేట్ మీద పంపించినారు. నిన్న వచ్చినట్టు మార్నింగ్. అది మీకు ఒక్కసారి చదివి వినిపిస్తా, మీరు అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి నేను చదివి వినిపిస్తాను. తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ బులెటిన్ నెంబర్ 22 వెడ్నెస్డే 12th November 2025. In view of the disqualification petitions being taken up for hearing by the Honorable Speaker and Chairman, Tribunal under 10th Schedule of the Constitution of India, while tribunal proceedings are going on in the premises of Telangana Legislature buildings, as directed by the competent authority, the following instructions will be in force on 14th and 15th November 2025. First instruction enti ante, visitors are not allowed within the premises of legislature buildings without valid prior permission. 14-15కు ఏం పర్మిషన్ లేకపోతే ఏ విజిటర్ కూడా రాకూడదు. ఓకే. 2, మీడియా పర్సనల్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎంటర్ ఇన్ టు ద ప్రిమైసెస్ ఆఫ్ ద లెజిస్లేచర్ బిల్డింగ్. ఆడేదో దొంగలు దేశాలు పంచుకుంటున్నట్టుగా, మీడియా వాళ్ళకి తెలిస్తే ప్రజలందరికీ తెలుస్తుంది అన్నట్టుగా మీడియా వాళ్ళని కూడా లోపలికి రావద్దు అని చెప్పని సెకండ్ ఇన్స్ట్రక్షన్. థర్డ్ ఇన్స్ట్రక్షన్, ప్రెస్ బ్రీఫింగ్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద మీడియా పాయింట్స్ అండ్ ఆల్సో ఇన్ ద ప్రిమైసెస్ ఆఫ్ లెజిస్లేచర్ బిల్డింగ్స్. మళ్ళీ ఇక్కడ దొంగలు దేశాలు పంచుకున్నట్టు అదేదో సీక్రెట్ దేశ భద్రతకు సంబంధించినటువంటి ఒక ప్రొసీడింగ్స్ ఏదో జరుగుతున్నట్టుగా ప్రెస్ బ్రీఫింగ్స్ వద్దన్నారు. దానికి తోడుగా XMLCs, XMLAs and XMPs will not be permitted within the premises of legislature buildings. మాజీ శాసనసభ్యులు కానీ మాజీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు ఎవరు రావద్దట, ఎంట్రీ కావద్దట, అసలు లెజిస్లేచర్ ప్రిమైసెస్కే రావద్దట. సిట్టింగ్ ఎమ్మెల్యేస్, ద ఎమ్మెల్సీస్ అండ్ ఎమ్మెల్యేస్ ఆర్ పర్మిటెడ్ అప్ టు దేర్ రెస్పెక్టివ్ లెజిస్లేచర్ పార్టీ ఆఫీసర్స్ ఓన్లీ. వాళ్ళ లెజిస్లేచర్ ఆఫీస్ దగ్గరికి రావాలి తప్ప ఇంకా ఎక్కడికి కూడా స్పీకర్ ఆఫీస్కో లేకపోతే సెక్రటరీ ఆఫీస్కో రావద్దు అని చెప్పని అంటాడు. 6th ఏంటంటే, ద మెంబర్స్ అండ్ దేర్ అడ్వకేట్స్, మెంబర్స్ అంటే పిటిషనర్స్ అండ్ రెస్పాండెంట్స్, and their advocates appearing before the Honorable Tribunal under 10th Schedule of the Constitution of India are requested not to carry mobile phones into the court hall, and anyone found indulging in recording of the proceedings, taking photos and videos with their phones, the gadgets will be confiscated and the concerned advocates will not be allowed to appear in the proceedings. అంటే అడ్వకేట్లు కానీ పిటిషనర్స్ కానీ ఫోన్లు పట్టుకోపోకూడదు లోపలికి. ఫోన్లు ఒకవేళ పట్టుకోపోయినట్టయితే కాన్ఫిస్కేట్ చేస్తాం, రికార్డ్ చేసినా ఫోటోలు తీసినా కానీ కాన్ఫిస్కేట్ చేస్తామని చెప్పని నరసింహాచార్యులు గారు సెక్రటరీ టు స్టేట్ లెజిస్లేచర్ తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళకి కాపీ పంపినారు. ఇది పూర్తిగా కూడా ఒక నియంతృత్వ ధోరణితో, అరాచకమైనటువంటి ఒక మనస్తత్వంతో, రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇవాళ ఈ లెటర్ రాసినట్టుగా భావించవలసి వస్తుంది. మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు ఎవరు కూడా, ఎనీబడి హూ బిలీవ్స్ ఇన్ డెమోక్రసీ, ఎనీబడి హూ బిలీవ్స్ ఇన్ కాన్స్టిట్యూషన్, ఎనీబడి హూ అండర్స్టాండ్స్ దట్ దెర్ మస్ట్ బి ఎ ట్రాన్స్పరెన్సీ ఇన్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద జస్టిస్, న్యాయాన్ని ఇచ్చేటువంటి ఒక ప్రొసీడింగ్స్లలో తప్పనిసరిగా పారదర్శకత ఉండాలా అని రాజ్యాంగ నిబంధనల పైన నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి యొక్క నోటీసులు ఇవ్వరు. గతంలో కూడా ఇట్లా చేసినారు. సమ్వేర్ ఐ థింక్ ఇట్ మిస్డ్ అవుట్ ఆఫ్ మై సైట్. అండ్ ఇప్పుడు చూస్తే బాధ కలిగించే అంశం ఏంటంటే, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మొబైల్ లోపలికి పట్టుకొని పోవచ్చు మీరు, ఎక్సెప్టింగ్ ఒక పిటిషనర్స్ కానీ రెస్పాండెంట్స్ కానీ అడ్వకేట్లు కానీ మొబైల్ లోపల తీసుకుపోవచ్చు. లైవ్ టెలికాస్ట్, కాన్స్టిట్యూషనల్ బెంచ్ 5 బెంచ్లు అడ్వకేట్ జడ్జిలు కూర్చునేటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ కూడా మొత్తం లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. ఆల్ హైకోర్ట్స్ లైవ్ టెలికాస్ట్, ఆల్ లీగల్ ట్రిబ్యునల్స్ లైవ్ టెలికాస్ట్. ఇక్కడ కూర్చొని మనము చెన్నైలో ఉన్నటువంటి ఒక ఎన్సిఎల్టీకి మనము వాళ్లకు మనం అడ్వకేట్లు ఇక్కడి నుంచి ఆర్గ్యూ చేయొచ్చు. అంటే
దాంతో పాటుగా ఏ అడ్వకేట్ అయినా వాచ్ చేయొచ్చు. ఇప్పుడు మనం కూడా సుప్రీంకోర్టు యాప్ను డౌన్లోడ్ చేసుకొని మనం కనుక కొట్టి చూసినట్టయితే మొత్తం ప్రతి కోర్టులో జరిగేటువంటి ఒక ప్రొసీడింగ్ అంతా కూడా మనం చూసేటువంటి ఒక వెసులుబాటు కల్పిస్తుంది. ఎందుకు? న్యాయం ఇవ్వడమే కాదు, న్యాయం పారదర్శకతగా ఇవ్వాలా, ప్రజలకు అర్థమయ్యేటువంటి ఒక రీతిలో న్యాయం చెప్పాలా అనేటువంటి ఒక ధర్మసూత్రాలతో అన్ని కోర్టుల్లో అన్ని ట్రిబ్యునళ్లలో ఒక లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా చూసుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అందుకే మనం పోతే వెనుక గ్యాలరీ ఉంటుంది హైకోర్టులో, పోయి కూర్చోవచ్చు. అక్కడ మనం అడ్వకేట్ వేసి నల్లకోట వేసుకుంటే ఎవడైనా సరే ముందు కూర్చోవచ్చు. మరి ఏం సీక్రెట్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి స్పీకర్ గారి ముందు? ఈ ఎమ్మెల్యే, ఇంకొకటి, నేను ఓటర్ని, ఖైరతాబాద్ ఓటర్ని ఫర్ ఎగ్జాంపుల్, దానం నాగేందర్, నేను ఆయన కోటేసిన 2023 ఎన్నికల్లో నేను ఆయన కోటేసిన. నేను ఓటేసిన దానికి భిన్నంగా ఆయన పార్టీని మారిపోయినాడు. మారిపోయిన తర్వాత ఆయన పైన, పార్టీ మారిన తీరు పైన స్పీకర్ ముందు న్యాయ విచారణ జరుగుతుంటే ఒక ఓటర్గా నేనెందుకు చూడొద్దు? సిటిజన్కి ఎందుకు రైట్ లేదు? నువ్వు అడ్వకేట్లు ఉండొద్దు అంటున్నావు, ఓటరు ఉండొద్దు అంటున్నావు, సిటిజన్స్ ఉండొద్దు అంటున్నావు, కనీసం లైవ్ టెలికాస్ట్ ఉండొద్దు అంటున్నావు. ఇదేమన్నా గూడుపుటానా? ఇదేమన్నా ఎవరిని ప్రొటెక్ట్ చేయాలని చెప్పని ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది? ఎవరిని ఆదేశాల మేరకు స్పీకర్ గారు ఇటువంటి పనికిరాని ఆర్డర్ని ఇచ్చినారు? స్పీకర్ గారు అంటే మాకు గౌరవం, బట్ ఐ డోంట్ థింక్ హీఈస్ వర్కింగ్ అకార్డింగ్ టు హిస్ కాన్షియన్స్. ఆయన రాజ్యాంగ ధర్మం ప్రకారంగా పనిచేస్తలేరు, రేవంత్ రెడ్డి గారి ధర్మం ప్రకారంగా పనిచేస్తున్నట్టుగా ఉంది. ఈ లేఖ ఎందుకు అడుగుతారు, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఒట్టి అబద్ధాలు ఆడుతున్నారు, పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. వాళ్ళు పార్టీ మారినటువంటి వాళ్ళు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. వాళ్ళని బట్టలు ఇప్పేస్తా ఉన్నారు అడ్వకేట్లు, మొత్తం నేకెడ్గా వాళ్ళని బట్టలు ఇప్పేస్తా ఉన్నారు. స్పీకర్ ముందు జరిగినటువంటి ఒక వాదోపవాదాల్లో నీళ్లు నములుతున్నారు, మా సమాధానం చెప్పలేకపోతున్నారు. పిటిషనర్స్ యొక్క అడ్వకేట్స్ మొత్తం బట్టలు చింపేస్తున్నారు. ఈ వ్యవహారం ప్రజలకు తెలియవద్దు అని చెప్పని, ఈ వ్యవహారం ప్రజలకు తెలియవద్దు అని చెప్పని, ఈ కుట్ర, ఈ కుతంత్రం, వాళ్ళు చేసినటువంటి ఒక మోసపూరితమైన పార్టీ మారిన వైఖరిని ఏ రకంగా నగ్నంగా ట్రిబ్యునల్ ముందు నిలబెడుతున్నారు అడ్వకేట్లు అనేటువంటి విషయం ప్రజలకు తెలిస్తే వాళ్ళ పరువు పోతుంది, పార్టీలో చేర్చుకున్నట్టుగా రేవంత్ రెడ్డి పరువు పోతుంది, నగ్న స్వరూపం బయట కనబడుతుంది అని చెప్పని ఇవాళ కుట్రపూరితంగా ఇటువంటి ఒక లేఖ ఇచ్చిండ్రు. ఇదేమన్నా నిజాం జమానా? ఇదేమన్నా నియంత జమానా? నియంత జమానా ఇదేమన్నా? ఏమన్నా మనం ఇరాన్లో, ఇరాక్లో ఎక్కడన్నా ఉన్నామా? ఏమన్నా మనం? డెమోక్రసీ ఇది, టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ అసెంబ్లీ. అది అక్కడ ఈ రకమైనటువంటి ఒక రీతిలో ఒక అడ్డమైనటువంటి ఒక సర్క్యులర్లు పట్టుకొచ్చి వాళ్ళ పారదర్శకత లేకుండా, దిస్ ఇస్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్టికల్ 19(1)(a). ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు నో కూడా, మనకు తెలుసుకోవాల్సిన హక్కు కూడా కల్పించింది ఆర్టికల్ 14(21). మొత్తం అన్ని కూడా పొందుపరుస్తూ నేను ఇవాళ ఈ పెద్ద మనిషికి, స్పీకర్ గారికి ఈ లేఖ రాయటమైంది. దయచేసి మీరు ఆ నియంతృత్వ ధోరణితో రాసినటువంటి ఒక బులెటిన్ను విత్డ్రా చేసి మీడియా వాళ్లకు, అడ్వకేట్లకు, ప్రజలకు, ఎవరైనా వచ్చి చూడగలిగే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూసేందుకు, ఈ బొంకుతూ దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి ఒక పార్టీలు మారిన ఎమ్మెల్యేలు ఏ రకంగా అబద్ధాలు చెప్తారో వాళ్లకు ఓటేసిన ప్రజలకు తెలియాలా. కాబట్టి దయచేసి ఆ బులెటిన్ విత్డ్రా చేసుకోవాలని చెప్పని కోరుతున్నాము. అదేవిధంగా లైవ్ స్ట్రీమింగ్కు, అఫీషియల్ రికార్డింగ్కు పర్మిషన్ ఇవ్వాలని చెప్పని కూడా కోరుకుంటూ దీని మినిట్స్ను అన్నిటిని కూడా మొత్తం ప్రజల దృష్టికి తీసుకురావాలా. ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, రాజ్యాంగాన్ని కాపాడేందుకు. ఇది రేవంత్ రెడ్డి సొంత వ్యవహారం కాదు, లేకపోతే స్పీకర్ గారి సొంత వ్యవహారం కాదు. ఇది ప్రజలకు సంబంధించినటువంటిది, రాజ్యాంగానికి ఉల్లంఘనకు సంబంధించినటువంటిది, న్యాయాన్ని అందించేటువంటి ఒక ప్రక్రియ. కాబట్టి తప్పనిసరిగా ఇది మీడియా వాళ్లకు అందుబాటులో ఉండే విధంగా వెసులుబాటు కల్పించాలా. మిగతా న్యాయవాదులు, ఇట్స్ జ్యుడిషియల్ ప్రాసెస్. ఈ జ్యుడిషియల్ ప్రాసెస్ను మిగతా అడ్వకేట్లు అందరూ కూడా చూస్తారు. హౌ జస్టిస్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్, హౌ ద స్పీకర్ ఈజ్ డిఫెండింగ్ ఆర్ ఆర్గ్యూయింగ్, లేకపోతే డిఫెండెంట్ అడ్వకేట్లు ఏం చెప్తున్నారు, పిటిషనర్ అడ్వకేట్లు ఏం చెప్తున్నారు అనేటువంటి ఇట్స్ అన్ ఎడ్యుకేషన్ టు ద రెస్ట్ ఆఫ్ ది అడ్వకేట్స్ ఆల్సో. కాబట్టి ఇది మొత్తం తెలియకుండా ఏదో గూడుపుటాని లెక్క దొంగలు దేశాలు పంచుకున్నట్టుగా మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, ఇది మా లోబడి చేస్తాం అనేటువంటి ఒక రీతిలో ఏదైతే చేసినారో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క బులెటిన్ 2022ను విత్డ్రా చేసుకోవాలని చెప్పని, అందరికీ పర్మిషన్ ఇవ్వాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రెండవది, ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక విషయం మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఇది రేవంత్ రెడ్డి గారి కథ. మొత్తం ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందండి.
కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని పొంకనాలు కొడతా ఉన్నాడు, అదే పరిపాలన అనుకుంటా ఉన్నాడు ఆయన. పొద్దున్న లేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని పొంకనాలు కొడుతూ పరిపాలన పైన పట్టు లేకుండా కేవలం కమిషన్ల కోసం, అవినీతి కోసం అర్రులు రాస్తూ మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి పడేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. 10 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారు ఎక్కడో అధోగతిలో ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం 2014లో తలసరి ఆదాయంలో కానీ, జిఎస్డిపిలో కానీ, ప్యాడీ ప్రొడక్షన్లో కానీ, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో కానీ, ఇంకా అనేక ఇండికేటర్స్లో ఒక అద్భుతమైనటువంటి ఒక రాష్ట్రంగా భారతదేశం గర్వపడేటువంటి ఒక రీతిలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రేవంత్ రెడ్డి చేతిలో పెడితే, పిచ్చోన్ చేతిలో రాయి లెక్క ఇవాళ ఈ పరిపాలన కొనసాగిస్తూ మొత్తం ఆర్థికంగా రాష్ట్ర స్థితిగతులను కుదేలు చేసినటువంటి ఒక పరిస్థితి. ఇది దాసోజు శ్రవణో, సతీష్ రెడ్డి గారో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము చెప్తున్న మాట కాదు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ సంస్థ సిఏజీ చెప్పింది. ఏం చెప్పింది ఒక్కసారి నేను మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసే ఒక ప్రయత్నం చేస్తాను. మీరు కూడా దయచేసి, ఇవాళ మభ్య పెడతా ఉన్నాడు, పొద్దున్న లేస్తే బూతులు మాట్లాడుతూ ఉన్నాడు, పొద్దున్న లేస్తే అటెన్షన్ డిఫ్లెక్షన్ టెక్నిక్స్ తోటి ప్రజల యొక్క దృష్టిని మళ్లిస్తూ చిల్లర రాజకీయాల్లో మునిగి తేలుతున్న రేవంత్ రెడ్డి గారి దాష్టికాలని, ఆర్థిక అత్యాచారాలను దయచేసి ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వీఆర్ ఇన్ సీరియస్ క్రైసిస్. ఒకప్పుడు అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతితో ముందుకెళ్లిన కేసీఆర్ గారి నేతృత్వంలో రాష్ట్రం ఇవాళ ఆర్థికంగా మొత్తం కూడా కుదేలైపోయింది, అధోగతి పాలైపోయింది, ఒక చిల్లర పరిపాలన అందిస్తా ఉండడానికి నిదర్శనం నేను మీకు దృష్టి తీసుకెళ్తా. టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్ 25-26 ఫైనాన్షియల్ ఇయర్కు పెట్టుకున్నటువంటి బడ్జెట్ ఎస్టిమేట్ ఎంత అంటే 2,29,770 కోట్ల రూపాయలు. దిస్ ఇస్ వాట్ ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఎస్టిమేట్. 6 నెలల్లో ఎంత రావాలన్నా అంటే 2,30,000 అంటే 1,15,000 కోట్లు రెవెన్యూ రిసిప్ట్స్ రావాలా. వచ్చింది ఎంత అంటే 76,940 సెప్టెంబర్ వరకు 76,940 కోట్లు మాత్రమే. విచ్ మీన్స్ దట్ ఇట్ ఈస్ జస్ట్ అరౌండ్ 33% మాత్రమే. ఎక్కడైతే 50% సెప్టెంబర్ వరకు రెవెన్యూ రిసిప్ట్ రియలైజ్ కావాలో అక్కడ కేవలం 33% రెవెన్యూ రిసిప్ట్స్ మాత్రమే రియలైజ్ అయినాయి. ట్యాక్స్ రెవెన్యూ ఎంత పెట్టుకుంటూ చెప్తా మీకు నేను. 1,75,319 కోట్ల రూపాయల ట్యాక్స్ రెవెన్యూ బడ్జెట్ ఎస్టిమేట్లు 25-26కు బడ్జెట్లో బట్టి విక్రమార్క పెట్టుకుంటే, వీళ్ళంతా సాగదీసి మొత్తం అంత ఘనమైన పరిపాలన అందిస్తే వీళ్ళకు వచ్చింది కేవలం 71,836 కోట్లు మాత్రమే. విచ్ కాన్స్టిట్యూట్స్ ఓన్లీ 40%, 40% మాత్రమే. జిఎస్టీ 59,704 కోట్ల రూపాయలు పెట్టుకుంటే వీళ్ళు రియలైజ్ అయింది 25,000 కోట్ల రూపాయలు, విచ్ కాన్స్టిట్యూట్స్ 42%. ఇకపోతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, రియల్ ఎస్టేట్ బూమింగ్ సెక్టర్ కేసీఆర్ గారి పరిపాలనలో, దాని చుట్టూ ఉన్న దాని మీద ఆధారపడ్డటువంటి ఒక బిల్డర్లు కావచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్ సిబ్బంది కావచ్చు, లేకపోతే మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు కావచ్చు, మొత్తం ఆర్థిక ప్రగతికి మూలమైనటువంటి ఒక రియల్ ఎస్టేట్ సెక్టర్ సర్వనాశనం అయిపోయింది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అనడానికి నిదర్శనం ఏంటంటే 19,087 కోట్ల రూపాయలు వీళ్ళు బడ్జెట్ ఎస్టిమేట్స్లో టార్గెట్ పెట్టుకుంటే వాట్ వాజ్ రియలైజ్డ్ ఈజ్ ఓన్లీ 7,416 crores, అంటే 38% మాత్రమే. కుదేలైపోయింది రియల్ ఎస్టేట్ రంగం. ఎందుకు? ఆర్ఆర్ ట్యాక్స్. ఎవడన్నా బిల్డింగ్ కడతా అని పర్మిషన్ అడిగితే కమిషన్లు దొబ్బాలా, లేకపోతే లేఅవుట్లు వేస్తా అని చెప్పని ఎవడన్నా పర్మిషన్ అడిగితే కమిషన్లు దొబ్బాలా. ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పని కేంద్ర ప్రధానమంత్రి సైతం వచ్చి చెప్పినప్పటికీ కూడా బుద్ధి రాలేదు. ఇప్పటికి కూడా అదే పద్ధతి కొనసాగించడం వల్ల సెప్టెంబర్ వరకు కేవలం 38% మాత్రమే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో రియలైజ్ అయినట్టుగా. సేల్స్ ట్యాక్స్ అదే పరిస్థితి, కేవలం 44% మాత్రమే. స్టేట్ ఎక్సైజ్ 27,623 కోట్ల రూపాయలు స్టేట్ ఎక్సైజ్ పెట్టుకున్నారు. 27,000 రూపాయల స్టేట్ ఎక్సైజ్ పెట్టుకుంటే యాక్చువల్ అప్ టు సెప్టెంబర్ వరకు రియలైజ్ అయింది 9,620 కోట్లు, అది కూడా 34%. మొత్తం మీద వెరచి ఇక గమ్మత్ చెప్తా అయినా అప్పులు అని చెప్పని చిల్లర మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి, బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ 45,000 కోట్ల వరకు మేము బారో చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటికే 83% బారో చేసి 6 months లోపే 83%. 12 నెలల్లో 45,000 కోట్ల రూపాయలు నేను అప్పులు తెచ్చుకుంటా అని చెప్పినోడు ఇప్పటికే 83% బారోయింగ్స్ అయిపోయినాయి.
ఇక ఫిస్కల్ డెఫిసిట్ విషయానికి వస్తే దాదాపు 84%. రెవెన్యూ డెఫిసిట్ ఇస్ ఇన్ ఎ బిగ్ వే. పబ్లిక్ డెట్ ఇది కూడా చెప్తా ఉన్నా మీకు, ఇది సిఏజీ చెప్పింది. ఈ 2 ఏళ్లలోనే, ఇంకా 2 ఏళ్ళు కూడా పూర్తి కాలే, 2 ఏళ్లలోనే 3,48,00,000 crores, 3,48,000 కోట్ల రూపాయల అప్పు. ఇది అదర్ దెన్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే ఈ కార్పొరేషన్స్ వీళ్ళ దగ్గర నుండి కూడా తెస్తారు, అదొక దగ్గర 1,00,000 కోట్లు ఉంటాయి. అంటే ఖాయా పియా కుచ్ నహి, చేసింది ఏమీ లేదు, లక్షల కోట్ల రూపాయల అప్పు. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి నువ్వేమైనా పీకినవా? హ్యావ్ యూ కన్స్ట్రక్టెడ్ ఎ మేజర్ ప్రాజెక్ట్? ఏమైనా బిల్డింగ్లు కట్టినవా, ప్రాజెక్టులు కట్టినవా, స్కూళ్ళు కట్టినవా, ఆసుపత్రులు కట్టినవా, కొత్త రోడ్లు వేసినవా? ఎక్కడ పోయింది సొమ్మంతా? 3,48,000 కోట్ల రూపాయల పబ్లిక్ డెట్ ఎక్స్క్లూడింగ్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. అంటే ఇప్పుడు ఎఫ్సిఐ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా సివిల్ సప్లైస్ వాళ్ళు కావచ్చు, ఇంకేదైనా కార్పొరేషన్లు వాళ్ళు తీసుకున్నటువంటి అప్పులు కాకుండానే ఎంతుంటే అదో 1,00,000 కోట్లు ఉంటే దాదాపు 4,48,000 కోట్ల రూపాయల అప్పు. ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక అత్యాచారానికి పాల్పడుతూ దోపిడీకి పాల్పడుతున్న రేవంత్ రెడ్డి గారు సిగ్గు లేకుండా ఇంకా ప్రజల దగ్గరకు వచ్చి నాకు ఓట్లేయండి అని చెప్పని ఇవాళ ప్రజలను మభ్యపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, మోసం చేస్తూ ఉన్నాడు. నేను మొత్తం మీరు ఆ రెవెన్యూ దయచేసి మీరు మీడియా మిత్రులు కేర్ఫుల్గా చదవండి, ఎందుకంటే మీరు యూఆర్ ఆల్ వెరీ ఎన్లైటెన్డ్ ఇండివిజువల్స్ ఆఫ్ ద సొసైటీ కాబట్టి మీరు ప్రజలను చైతన్యం చేయగలుగుతారు, మంచి వార్తలు ఇవ్వగలుగుతారు. మీరు కూడా చదవండి, ఇందులో డేటా అంతా చాలా ఈ డేటా స్పీక్స్. నేనంటే ఏదో పొలిటికల్గా రిటారిక్గా 2-3 ముచ్చట్లు ఎక్కువ మాట్లాడవచ్చు, కానీ డేటా మాట్లాడుతుంది, సత్యం మాట్లాడుతుంది. బట్టలిప్పి రేవంత్ రెడ్డి గారిని నగ్నంగా నిలబెట్టేటువంటి ఒక ఇమ్మెచ్యూర్డ్, ఇన్కాంపిటెంట్, ఇన్ఎఫిషియంట్ ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రం ఎట్లా దివాలా తీస్తుంది? విజన్ లేని, విజ్డమ్ లేని మంత్రి, పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉంటే ఎట్లా ఉంటుంది అనడానికి ఇది నిదర్శనం. హైడ్రా పేరు మీద విధ్వంసానికి పాల్పడి ఆర్థిక ప్రగతికి నిరోధకాలు కల్పించినాడు. ఫార్మాసిటీ, అద్భుతమైన ఫార్మాసిటీ, ఈ 2 ఏళ్లలో ఫార్మాసిటీ వుడ్ బీన్ ఎగ్జిక్యూటెడ్ బై నౌ. కంపెనీస్ వస్తుండే ఇవాళకి జిఎస్టీలు, ట్యాక్సులు, గీక్సులు కట్టి ఉద్యోగాలు, 1,000 మంది ఉద్యోగాల్లో ఉండేది, దాన్ని నాశనం చేసి ఫ్యూచర్ సిటీ అని పెట్టినాడు. మెట్రో వాళ్ళను పరిశ్రమలను బెదిరించడం, ఎల్ఎన్టీ వాళ్ళను బెదిరించినాడు, మెట్రోను హస్తగతం చేసుకున్నాడు. హైడ్రా పేరు మీద దోపిడీ, ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద దోపిడీ, ఇష్టం వచ్చినట్టుగా ఒక నెగటివ్ మైండ్ సెట్తో పరిపాలన అందించడం వల్ల రాష్ట్రం కూడా ఆర్థికంగా నెగటివ్గా పోతా ఉంది. ఇది రేవంత్ రెడ్డి గారి పనితీరు అని చెప్పని ఈ పత్రిక ప్రెస్ నోట్ ఇస్తా ఉన్నాను. దయచేసి మీడియా మిత్రులు ఈ పెద్ద మనిషి యొక్క గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలియజెప్పాలని చెప్పని నేను చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ. సార్, ఒకటి మాత్రం వాస్తవం, నేను ప్రత్యేకంగా ఫీల్డ్లో నేను కూడా తిరిగిన కదా, తర్వాత రిపోర్ట్స్ తీసుకున్నాను కదా, ఇంత పెద్ద ఎత్తున నా లైఫ్లో బోగస్ ఓటింగ్ చూడలే. ఎప్పుడు చంద్రాయనగుట్టలో, చార్మినార్లో, యాకత్పురలో, ఓల్డ్ సిటీలో ఎప్పుడు అవుతుండే అని చెప్పని వాళ్ళ పార్టీకి చెందిన ఫిరోజ్ ఎప్పుడు అంటుండే, నాంపల్లికి చెందిన ఫిరోజ్ ఊకేడుస్తుండే, ఆయన బోగస్ ఓటింగ్ ఓరా మీరు హరారే అని చెప్పని అంటుండే. ఏమంటున్నాడో అనుకునేది నేను ప్రత్యక్షంగా చూసినబ్బా, అది ఎంత దుర్మార్గం, నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇద్దరము బోగస్ ఓటింగ్ జరుగుతుంటే అడ్డుకోనికి పోయినాం మేము. ఎపెక్స్ స్కూల్ అని చెప్పని సమతా కాలనీలో ఉంటుంది. మా మీదకి దాడికి వచ్చిండ్రు. అరే మేమన్నారు, మేము వచ్చింది ఎందుకు రాబోయి, బోగస్ ఓటింగ్ అడ్డుకోవాలని చెప్పని వచ్చినాం మేము. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి ఒక పరిస్థితి. మేము అడిగిన పోలీసు వాళ్ళు, మీ డ్యూటీ మేము చేయడానికి వచ్చినామా, మీరు బోగస్ ఓటింగ్ ఆపుతలేరు కాబట్టి మేము వచ్చినామని చెప్పని. కాబట్టి ఇవి నగ్న సత్యాలు. అది వాళ్ళు కూడా గుండెమే చేయబెట్టుకుంటే, ఎవరైతే మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళకు కూడా తెలుసు. దే కొల్యూడెడ్ విత్ ఎంఐఎం. కార్వాన్, నాంపల్లి, లేకపోతే మొత్తం పాత బస్తీ నుండి ముషిరాబాద్, సికింద్రాబాద్, ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళు ఖైరతాబాద్ నుండి పట్టుకొచ్చి, ఫస్ట్ ల్యాన్సర్ నుంచి పట్టుకొచ్చి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేసినారు. అయినప్పటికీ కూడా నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, సత్యమేవ జయతే, ధర్మం గెలుస్తుంది. తప్పనిసరిగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలుస్తారని నేను నమ్ముతున్నా. ఎంత పర్సెంటేజు అంటే నేను ఆస్ట్రాలజర్ని గారు నేను చెప్పలేను, కానీ ఐఎమ్ స్టిల్ కాన్ఫిడెంట్ దట్ వీ విల్ విన్. వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసిండ్రు. 2,500 రూపాయలు పంచిండ్రు, చీరలు పంచిండ్రు, కుక్కర్లు పంచిండ్రు, లేకపోతే గ్రైండర్లు పంచిండ్రు,
రోడ్డు మీద ఆపి గూగుల్ పేలు చేసి మరీ వాళ్ళు డబ్బులు పంచిండ్రు. ఇన్ని చేసినప్పటికీ కూడా ఆఖరికి బోగస్ ఓటింగ్, రేవంత్ రెడ్డి గారికి ఓటర్ల మీద జెన్యూన్ ఓటర్ల మీద నమ్మకం పోయి బోగస్ ఓటర్ల మీద నమ్మకం పెంచుకున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన గ్యారంటీలు ఫెయిల్యూరు, డిక్లరేషన్లు ఫెయిల్యూరు, ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్లో ఫెయిల్యూరు, మొత్తం ఒక అడ్డమైన పరిపాలన అందిస్తున్నా అని తెలుసు, ప్రజలు విముఖంగా ఉన్నారని తెలుసు. కాబట్టి ₹1000 ఇవ్వాలా, ఓట్లు వేయించుకోవాలా, బోగస్ ఓట్లను నమ్మిండి. అయినప్పటికీ కూడా ధర్మం అంటూ ఒకటి ఉంటుందా, ధర్మం గెలుస్తుందని నేను భావిస్తున్నా. బీఆర్ఎస్ విల్ విన్ ఇన్ బిగ్ వే అని భావిస్తా ఉన్నా. ఏ సిగ్గు లేదండి వాళ్ళకు, అర్థం ఉండాలా. నేను కూడా కాంగ్రెస్లో ఉన్నా కదా, ఎన్ని బై ఎలక్షన్స్ గెలిచినామండి నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు? దుబ్బాకు ఓడిపోయినామా, హుజరాబాద్ ఓడిపోయినామా, మున్గోడు ఓడిపోయినామా, నారాయణ సార్ ఓడిపోయినామా, ఏడాడు ఓడిపోలే చెప్పరాదు. ఉట్టిగానే సొల్లు మాటలు మాట్లాడంగానే పేపర్లలో ఫ్రంట్ పేజీలు వస్తూ ఉన్నాయి, టీవీలలో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ చూపెడతా ఉన్నాయి, నడిచిపోతా ఉంది వ్యవహారం. ట్రూత్ ఉంటుంది కదా. మున్గోడులో ఓడిపోయినాక నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా, మరి యూ లాస్ట్ ఇన్ మున్గోడులో నీ డిపాజిట్ దక్కలే నీకు. కృష్ణారెడ్డి, రేవంత్ రెడ్డి బాగా దగ్గర మిత్రుడు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. తీసుకుపోయి మరీ ఆ పాల్వాయి శ్రవంతి గొంతు కోసి మరి ఆయనకు టికెట్ ఇచ్చిండు. ఇస్తే ఏమైంది మరి? ఓడిపోయిండు. ఓడిపోయిన తర్వాత ఏమైంది? మళ్ళీ అధికారంకి వచ్చింది కదా. కాబట్టి ఆయన కళ్ళెదురుగానే రాజకీయ పరిణామాలు తెలిసిన తర్వాత ఇంకా ఉట్టిగానే కప్పిపెచ్చు. ఇది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ దిస్, హీ డజంట్ నో హౌ టు గవర్న్. ఆయనకు పరిపాలన రాదు, పరిపాలనపై పట్టు లేదు, అసమర్థుడు, అపరిపక్వత అన్నీ ఉన్నాయి ఇంట్లో. దానికి తోడుగా అబద్ధాలు, బూతులు, అవినీతి గిన్నున్నాయి. ఇంకా కూడా ప్రజలు ఆయన ఆదరిస్తున్నారు అని ఆయన అనుకుంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు. థ్యాంక్ యూ.